హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసి ఉండరు. యాక్టెడ్ బై సూపర్ రాజా. నిజంగానే ఇలాంటి సినిమా ఎప్పుడు చూసి ఉండము. ఫ్యూచర్లో చూస్తామో లేదో కూడా చెప్పలేము. అలా ఉంది సినిమా. సినిమాకు సంబంధించి సూపర్ రాజా గారు చాలా ప్రమోషన్స్ చేశారు. సింగిల్ టేక్ కెమెరాతో చాలా కష్టపడి ప్రమోషన్స్ చేసుకోవడానికి కూడా ఊరూరు వెళ్ళి పాంప్లెట్లు పంచి మరీ ప్రమోషన్ చేసుకున్నారు. అసలు ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఖచ్చితంగా ఈ సినిమాకు వెళ్ళాలి, ఎప్పుడు వస్తుందో అన్న విధంగా ట్రైలర్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చాలామంది ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఒక కామన్ మ్యాను సినిమా తీయడం, అది సింగిల్ టేక్గా చాలా కష్టం. కానీ ఒక కామన్ మ్యాన్ అయ్యుండి సినిమాను తీయడం అంటే ఒక గొప్ప విషయం అనే చెప్పచ్చు. నాకు ఈ సినిమా వస్తుందన్నప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే ఆది పినిశెట్టి గారి ఒక విచిత్రం సినిమా ఉంటుంది. దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఈ విధంగానే ఒక ఫ్యాన్ హీరోకి అభిమాని అయ్యుండి తన సినిమా ఫ్లాప్ అవడంతో సినిమా సరిగ్గా తీయడానికి రాలేదు, హీరో ఫేమ్ డ్యామేజ్ అవుతుంది, మా యాక్టర్ బాగానే నటించాడని ఆది పినిశెట్టి తనే ఒక సినిమాను హీరోకు తెలియకుండా తీసి సక్సెస్ అవుతాడు. ఆ విధంగా డైరెక్టర్గా మారి మన సూపర్ రాజా ఒక సినిమాను సింగిల్ టేక్గా తీసి చూపిస్తా అని ట్రై చేశాడు. కొత్త ప్రయోగం బాగానే ఉంది, ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. కానీ సినిమా స్టోరీ అనేది పెద్దగా ఏది లేకపోవడం కొద్దిగా డిసప్పాయింట్గా అనిపించింది. సింగిల్ ఫ్రేమ్ అంటే కొద్దిగా డిఫరెంట్ జోనర్గా అనిపించింది, కానీ సినిమా ఏం మరీ అంతగా నాకైతే అనిపించలేదు. ఒక సింపుల్ లవ్ స్టోరీ తీసుకొని తన లవర్ కోసం తను జర్నీ చేస్తూ తన ఫ్రెండ్తో బైక్ మీద వెళ్తూ మొత్తం స్టోరీ ఆల్మోస్ట్ ఇంకా అలాగే నడుస్తూ ఉంటుంది. ఫ్రేమింగ్ మొత్తం మ్యాక్సిమం అదే ఉంటుంది. సినిమా ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. యాక్చువల్గా నా పర్స్పెక్టివ్లో నేను చెప్తున్నా, సినిమా నాకు సరిగ్గా లేదని. అందరికీ అలాగే ఉండకపోవచ్చు, సినిమా కొంతమందికి నచ్చచ్చేమో మేబీ. కానీ ఆయన కష్టపడడం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. తను ఒక కామన్ మ్యాన్ అయ్యుండి సినిమా తీసుకొని దాన్ని ప్రమోషన్స్ చేసుకోవడానికి పాంప్లెట్లు పంచి చాలా సిటీస్ తిరిగాడు. దగ్గర 50 సిటీస్ దాకా తిరిగింటాడు. ఆయన పడ్డ కష్టానికి సినిమా అంత చిన్న సినిమా, అది కూడా ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేటర్లో రిలీజ్ చేయాడంటే గొప్ప విషయమే అనుకోవచ్చు. ఆయన పడ్డ కష్టానికి ప్రతిఫలంగా దానికోసమైనా సినిమా థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. ఇక ఈ సినిమా గురించి చెప్పడానికి అయితే నా దగ్గర ఏమీ లేదు. అంతేకాకుండా నెగిటివ్ రివ్యూ కూడా మరీ అంతగా ఏది ఇవ్వదలుచుకోలేదు. ఒక స్టోరీ లైన్ తీసుకొని దాన్ని సినిమాగా మార్చి డైరెక్షన్ చేసి దాన్ని హిట్ చేయాలంటే రివ్యూ ఇచ్చినంత సులభం కాదు. అందుకే నేను దీనికి పెద్దగా ఏది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రివ్యూ ఏది పెద్దగా ఇవ్వదలుచుకోలేదు. డైరెక్టర్ సూపర్ రాజా గారు ఆ కాన్సెప్ట్తో పాటు కొద్దిగా స్టోరీ ఏదైనా తీసుకొని ఇంకాస్త ఎంటర్టైనింగ్గా సినిమాని ఏమన్నా నడిపించింటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. చూద్దాం, ఫ్యూచర్లో అయినా ఇలాగే కొత్త థాట్స్తో మంచి సినిమాలు మంచి స్టోరీ లైన్తో తీసుకొని హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి.